అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజున ఇంట్లో ఆడవారు ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే. హిందూ పురాణాలలో శివరాత్రి పూజకు విపరీతమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది. శివరాత్రి రోజున పరమశివుని ఆరాధన అత్యంత పుణ్యప్రదం. పవిత్రమైన శివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలి. అలాగే శివరాత్రి వేళ ఇంట్లో శివ పూజ ఏ విధంగా చేయడం వలన ఆ పరమశివుని అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. మహాశివరాత్రి రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. స్నానం చేసిన తరువాత పచ్చని రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈశ్వరునికి ఆకుపచ్చ రంగు దుస్తులంటే ఎంతో ఇష్టమట. ఒకవేళ మీకు ఆకుపచ్చ రంగు దుస్తులు లేకపోతే పసుపు, ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించవచ్చు. మొదట ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి. ఆ తర్వాత పూజ గదిని, పూజా సామాగ్రిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత తెల్లని పూలతో లేదా పసుపు రంగు చామంతి పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి. శివ పూజలో కొబ్బరి దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 3 కన్నులు ఉన్న కొబ్బరికాయ అంటే ముక్కంటికి మహాప్రీతట. కాబట్టి మహాశివరాత్రి రోజు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటో ముందు ఆవు నెయ్యితో నారికేల దీపం వెలిగించండి. మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. శివ పూజ చేసే సమయంలో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపించాలి. ఇంట్లో శివలింగం ఉంటే గంగాజలం మరియు పాలతో అభిషేకం చేయండి. శివుడు అభిషేక ప్రియుడు. శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా చాలు శివయ్య ఎంతో సంతోషించి తన కరుణ కటాక్షాలను కురిపిస్తాడు. పరమశివుడు పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో చేసిన పరమాన్నాన్ని శివునికి నైవేద్యంగా సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం కలుగుతుంది. పరమాన్నం చేయడం కుదరని వారు కనీసం కాచి చల్లార్చిన పాలను అయినా సరే నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం అంటే తనకెంతో ఇష్టమని, శివరాత్రి రోజున ఏమీ చేయకపోయినా ఒక్క ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని శివుడు పార్వతీదేవికి చెబుతాడు. కాబట్టి శివుడు చెప్పిన దాని ప్రకారం మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటే పరమశివునికి ఎంతో సంతోషం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వారందరూ శివరాత్రి రోజున సాయంత్రం సంధ్యవేళల్లో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో దీపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరికలను శివయ్యకు చెప్పుకోండి. కొద్ది రోజుల్లోనే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. శివరాత్రి సాయంత్రం శివపార్వతుల ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది. మహాశివరాత్రి రోజు ఎవరికైనా పేదవారికి గోధుమలు దానం చేస్తే మీకు శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. గోధుమలతో చేసిన వంటకాలు అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనవని నమ్ముతారు. అలాగే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే మంచిది. మహాశివరాత్రి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. పురాణాల విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల ఇంట్లో దేవతలు నివసిస్తారని నమ్మకం. అలాగే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలంటే శివరాత్రి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి. పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి అడుగుపెడుతుంది. మహాశివరాత్రి రోజు ఈశ్వరునికి బిల్వ పత్రాన్ని సమర్పించి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి.
శివరాత్రి రోజున శివాలయంలో కొబ్బరికాయను కొడితే పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. పేదరికంతో బాధపడుతున్నవారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ మహాశివరాత్రి రోజున శంకు పుష్పాన్ని శివునికి సమర్పించి నమస్కారం చేసుకొని ఆ పువ్వును తీసి మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులన్నీ త్వరగా తీరిపోతాయి. ఈ మహాశివరాత్రి రోజున సన్నజాజులతో శివుడిని పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది. నందివర్ధన పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో ప్రశాంతత, స్థిరత్వం కలుగుతుంది. మహాశివరాత్రి రోజున శివపార్వతులను ఆరాధించిన వారికి వైవాహిక జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి వారి దాంపత్య జీవితంలో సంతోషం, అన్యోన్యత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన వివాహం కానివారు ఉపవాసం ఆచరిస్తే మంచి భాగస్వామిని పొందుతారు. మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరిగిందని, ఈరోజే పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించాడని పురాణాల్లో పేర్కొనబడింది. ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు మహాశివరాత్రి ఉత్తమమైన సమయమని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం కానీ, ఆవు పాలతో కానీ అభిషేకం చేయాలి. వీటితో పాటు పెరుగు, నెయ్యి, తేనెతో కూడా అభిషేకం చేయవచ్చు. ఈరోజు శివయ్యకు ఎంతో ఇష్టమైన ఉమ్మెత్త పువ్వులు మరియు బిల్వపత్రాలను సమర్పించాలి. శివరాత్రి రోజున ఆవును పూజిస్తే చాలా మంచిది. ఈ ప్రత్యేకమైన రోజున గోమాతను సేవిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అలాగే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చునని శివపురాణం వివరిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఆవుకు పచ్చగడ్డిని తినిపిస్తే శివయ్య అనుగ్రహం, ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు 7 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.